గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ ఫోర్త్ యూనిట్లో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ అని తెలుసుకుందాం. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ ఇంకా ఈ ప్రీవియస్ లెసన్లో మనం ఏం ఇంకా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ముందు లెసన్లో మనం ఫార్మల్ ఫిషర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఫోర్త్ యూనిట్లో స్కిల్స్ అన్నమాట. ఇది ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ని మనం ఏ విధంగా విస్తరింపచేయాలి, ఎక్స్పెండ్ చేయాలి. ఒక ఐడియా తీసుకుని దాన్ని మనం ఏ విధంగా దాన్ని విస్తరింప చేయాలి అంటే ఎలాబరేట్ చేయాలి, దాన్ని మనం ఏ విధంగా ఎలాబరేట్ చేయాలి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఎక్స్పెన్షన్ ఆఫ్ అన్ ఐడియా. ఎక్స్పెన్షన్ ఆఫ్ అన్ ఐడియా అంటే ఏంటంటే మనం ఐడియాస్ని మనం విస్తరింప చేయడం. ఐడియాస్ని మనం ఏం చేయాలంటే విస్తరింప చేయాలి. ఐడియాస్ ఏంటంటే ఇక్కడ ఏం చూడండి, ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటి అని దాని గురించి చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా మీన్స్ టు అండర్స్టాండ్ ది మీనింగ్. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనే దానికి అర్థం ఏంటంటే టు అండర్స్టాండ్ ది మీనింగ్. అంటే టు అండర్స్టాండ్ ద మీనింగ్ యొక్క భావం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అసలు మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్లో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నాడు ఏంటంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా మీన్స్ టు అండర్స్టాండ్ ద మీనింగ్. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటంటే మీనింగ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ టు అండర్స్టాండింగ్ ద మీనింగ్. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి మీనింగ్ అండ్ ఐడియా గివెన్ ఇన్ ద పర్టికులర్ పర్టికులర్ సబ్జెక్ట్ నుండి లేదా పర్టికులర్ టెస్ట్ నుండి ఏంటంటే మనం ఏంటంటే దాన్ని గివెన్ ద ఐడియా గివెన్ పర్టికులర్ టెస్ట్ నుంచి వచ్చే ఐడియాని ఇవ్వటం. ఒక పర్టికులర్ టెస్ట్లో నుంచి వచ్చినటువంటి భావాన్ని తెలియజేయటం అనమాట, ఇవ్వటం అనమాట, చెప్పడం అనమాట. అది చెప్తారు. అంటే ఫస్ట్ ఏంటి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనేది అండర్స్టాండ్ ది మీనింగ్ అర్థం చేసుకోవాలి. అంతే మీనింగ్ అంతేకాకుండా ఐడియా అంటే ఐడియా ఏమవుతుందో గివెన్ ఇన్ ద పర్టికులర్ టెస్ట్. ఆ భావము ఆ ఐడియా టెస్ట్ నుండి లేకపోతే ఆ యొక్క కాంటెక్స్ట్ నుండి వచ్చినటువంటిది అనమాట. ఆ భావం ఎక్కడి నుంచి వచ్చేది, ఐడియా కాంటెక్స్ట్ నుంచి వచ్చేది అనమాట. ఓకే, అందుకని ఇక్కడ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే మీనింగ్ మీన్స్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ ఐడియా గివెన్ టు ది పర్టికులర్ టెస్ట్ నుండి పర్టికులర్ సబ్జెక్ట్ నుండి ఏంటంటే మనకి ఐడియా అనేది ఇవ్వటం లేదు. ద టెస్ట్ మే బి ప్రోవెర్బ్. ఆ టెస్ట్లో ప్రోవెర్బ్ ఉండొచ్చు. ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే అదే ప్రోవెర్బే. అసలు ఒక మాట చెప్పాలంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ని మనం ఏం చేసి ఉంటే దాన్ని మనం ఒక పారాగ్రాఫ్లో మనం ఏంటంటే ఎక్స్పెండ్ చేయాలి. పారాగ్రాఫ్లో మనం ఏం చేయాలి, ఎక్స్పెన్షన్ చేయాలి. హెల్త్ ఈజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దట్ గెటర్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నాడు. మెరిసేదంతా బంగారం కథను ఒక సెంటెన్స్ ఇస్తాం. ఆ సెంటెన్స్ మనం ఏం చేయాలంటే దాని సెంటెన్స్ బేస్ చేసుకుని మనం ఓన్గా ఏం చేయాలంటే దాని భావాన్ని ఎక్స్పెన్స్ చేయాలి. లేకపోతే ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నాడు అనుకోండి. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక సెంటెన్స్ ఇస్తాడు. అది దాని ప్రోవెర్బ్ అనమాట. అది ప్రోవెర్బ్ ఇస్తారు. ఆ ప్రోవెర్బ్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే మన ఐడియాస్ని ఏం చేయాలి, ఎక్స్పెన్స్ చేయాలి. మన ఐడియాస్ని ఏం చేయాలి, ఎక్స్పెన్స్ చేయాలి, విస్తరింప చేయాలి. అదే ఇక్కడ చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. దట్ ఈస్ మెయిన్ థింగ్. ద మెయిన్ థింగ్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. అంటే అది ఏంటంటే ఏదైనా ఒక ప్రోవెర్బ్ ఇచ్చి దాన్ని ఎక్స్పెన్స్ చేయమంటాడు. ఇందులో ఇచ్చేది అదే ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేది అదే. ఏంటంటే ఒక ప్రోవెర్బ్ ఇస్తాడు, దాన్ని ఏంటంటే దాంట్లో ఉన్న మీనింగ్స్ని బేస్ చేసుకుని ఓన్ ఐడియాస్తో ఏంటంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ద టెస్ట్ ద మీనింగ్ మేబీ ఆ టెస్ట్ మేబీ ఏ ప్రోవెర్బ్ అయి ఉండొచ్చు ఆర్ ఈడియం అయి ఉండొచ్చు. ఈడియం అంటే అనేక భాషలు వర్డ్స్ కలిపినటువంటి భాష అన్నమాట. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రిలేటెడ్ సంబంధించింది అనమాట. ఆర్ ఈ టైటిల్ కావచ్చు అండ్ పొయిటింగ్ కావచ్చు
పోయిటిక్ కావచ్చు, పోయిటిక్ లైన్ కావచ్చు, ఆర్ గుడ్ థాట్ కావచ్చు. పోయిటిక్ లైన్ కావచ్చు, గుడ్ థాట్ కావచ్చు. ఓకేనా? పోయిటిక్ కావచ్చు, అది పద్యం అవ్వచ్చు, తర్వాత లైన్ ఒక సెంటెన్స్ అవ్వవచ్చు, లేకపోతే ఒక మంచి ఐడియా ఉండొచ్చు. ఏదైనప్పటికి కూడా, ఏది ఇచ్చినప్పటికి కూడా మనం ఏం చేయాలంటే దాన్ని ఎక్స్పెన్స్ చేయాలి. ఆ ఐడియాస్ని, ఆ భావాన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్స్ చేయాలి. ఎక్స్పెన్స్ చేయవలసింది, అది చెప్తున్నాను. ఎక్స్పెన్స్ అంటే గుడ్ థాట్, ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ ఆర్ రేదర్ ఏ సింబాలిక్. అందులో మనం రాసే దాంట్లో ఏంటంటే సింబాలిక్గా ఉండాలి, గుర్తుగా ఉండాలి దేని గురించి రాస్తున్నాము. టెక్స్ట్ మనం రాసే టెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే దాని వర్డ్స్ లేకపోతే ఐడియాస్ ఏంటంటే ఒక సింబాలిక్గా ఉండాలి. అంటే ద వర్డ్స్ ఆర్ సిస్టమేటికల్లీ డీకోడ్. వర్డ్స్ అన్ని కూడా ఒక సిస్టమేటికల్ రాయాలి. అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు జ్ఞాపకం వచ్చినప్పుడు కదా, ఏది జ్ఞాపకం వస్తుంది రాయటం కాదు, ఒక సిస్టమేటికల్గా. అంతేకాకుండా ఒక డీకోడ్ చేసుకుంటూ ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళవలసి ఉంటుంది. అండ్ విచ్ ఇంప్లై ఏ వెరీ ఆర్టిస్టిక్ వాల్యూ. ఆర్టిస్టిక్ అంటే కళారూపంలో ఉండాలి, కళాత్మకమైన రూపంలో ఉంటూ ఉండాలి ఒక ఆర్టిస్టిక్. అది చెప్తుంది ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఐడియా మీన్స్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఐడియా గివెన్ ఇన్ ద పర్టికులర్ టెస్ట్. The text may be a proverb, an idiom, a title, a poetic, a line or a good thought. ఇవన్నీ కూడా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఉండవలసినవి. అది ఏదైనా అడగచ్చు, మనం ఎక్స్పెన్స్ చేద్దాం. గుడ్ థాట్, ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ ఆర్ రేదర్ సింబాలిక్. The words are systematically decoded. వర్డ్స్ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ డీకోడ్ చేయాలి. ఇంప్లై ఏ వెరీ ఆర్టిస్టిక్ వాల్యూ. ఒక కళాత్మకమైన విధానంలో మనం సూచించాలి. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాను కళాత్మకమైన రూపంలో మనం సూచించాలి. ఒక పద్ధతిలో మనం రాసి రావాలి. కోట్ చేసుకుంటూ మనకి పాయింట్స్ కోట్ చేసుకుంటూ రాసుకురావాల్సి ఉంటుంది. కళాత్మకమైన వాటిలో రాసుకురావాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా? అసలు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి ఏముంటుందో చూద్దాం. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఏముంటుందో చూద్దాం. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే చూద్దాం. అసలు వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ okay, what is the expression of idea? What is the expression of idea? అసలు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటి? ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏముంటుంది? ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఏముంటుందో చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియా? వాట్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా? ఆ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటి? ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఏముంటుంది? ఏంటి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే? చూసినట్లయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ ది విత్ సిమిలర్ ఐడియాస్. సిమిలర్ ఐడియాస్ ఏమున్నాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాను. టు ఎక్స్ప్లెయిన్ టెస్ట్ విత్ సిమిలర్ ఐడియాస్. చూడండి, టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్. టెక్స్ట్ అంటే ఇక్కడ విషయాన్ని మనం ఏం చేయాలి? సిమిలర్ ఐడియాస్తో
మనం ఏంటంటే విషయాన్ని మనం వివరిస్తూ ఉండాలి. అది చెప్తున్నాను. టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్. టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్తో మనం ఏం చేయాలంటే మనం విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐడియాస్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అంటే మనకున్న భావాన్ని, అక్కడ ఉన్న ఐడియాస్ ఏంటి అక్కడ ఇచ్చిన అది ప్రోవర్బ్ కావచ్చు, ఈడియం కావచ్చు, టెస్ట్ కావచ్చు, లైన్ కావచ్చు, ఏదైనా సరే దాంట్లో తీసుకుని ఏంటంటే మనం దాంట్లో ఉన్న భావాన్ని, ఐడియాని మనం ఏం చేయాలంటే తీసుకుంటాం. అదే టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్. టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్తో మనం అంటే టెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే విషయము, భావము అని వస్తుంది అన్నమాట. టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్. సెకండ్ పాయింట్ చూసినట్టే టు సబ్స్టిట్యూట్ సింబల్స్ ఇంటూ సెంటెన్స్. టు సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయంగా ఉండాలి. అంటే ఈ సెంటెన్స్ని ఒక సబ్స్టిట్యూట్ సింబల్స్ ఇంటూ సెంటెన్స్ రూపంలో మనం సింబల్స్ని సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. ఒకసారి సెంటెన్స్ ఇంటూ సింబల్స్ని సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. ఒకసారి సెంటెన్స్ రూపంలో రాయించినట్లయితే సెంటెన్స్ సింబల్ రూపంలో కూడా చూపించవచ్చు. అందులో ఇక్కడ ఏం చేస్తున్నట్టు టు సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం అనమాట. ఒక వాక్యాన్ని మనం దేంట్లో చూపించాలి? సింబల్స్లో చూపించాలి వాక్యాన్ని. కొన్ని వాక్యాలు ఏంటంటే సింబల్గా చూపించాలి, లేదంటే కొన్ని సింబల్స్ని ఏంటంటే వాక్య రూపంలో కూడా రాయవలసి ఉంటుంది అనమాట. అది సెకండ్ పాయింట్లో ఉన్నాడు. టు సబ్స్టిట్యూట్ సింబల్స్ ఇంటూ సెంటెన్స్. టు సబ్స్టిట్యూట్ సింబల్స్ ఇంటూ సెంటెన్స్. తర్వాత చూడండి, ఇక్కడ థర్డ్ పాయింట్ చూసినట్లయితే, అండ్ థర్డ్ పాయింట్ అంటే వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనే దాంట్లో, అంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఏముంటుంది, ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి అనే దాని క్వశ్చన్కి ఇక్కడ ఏం చెప్తాడంటే టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్ని మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయవలసిన విషయం ఉంది. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది ఏంటంటే మనకి సెంటెన్స్ బదులు ఒకసారి మనం సింబల్స్ ఉపయోగించుకోవచ్చు, లేదా సింబల్స్ బదులు సెంటెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత థర్డ్ పాయింట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది టెస్ట్. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ద టెస్ట్. టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది టెస్ట్. విషయాన్ని మనం ఏం చేయాలంటే మీనింగ్ ఆఫ్ ది టెస్ట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. టెస్ట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దాని భావాన్ని మనం గ్రహించాలి. అందుకే చెప్తారు థర్డ్ పాయింట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది టెస్ట్. మూలమైన విషయాన్ని మనం ఏం చేసాం, ముఖ్యమైన విషయాన్ని, దానికి మూల కారణమైన విషయాన్ని మనం ఏం చేయాలి? టెస్ట్ అంటే ఇక్కడ మూల కారణం వస్తుంది, విషయం అని వస్తుంది. మూల కారణమైన విషయాన్ని ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎక్స్పెన్షన్ ఐడియాలో ఏమి రాయాలి, ఏంటి అనేది దాని అర్థం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ చూసినట్లయితే, ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే టు అండర్స్టాండ్ ది ఐడియా ఇన్ ద టెస్ట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే టు అండర్స్టాండ్ ది ఐడియా ఇన్ ద టెస్ట్. టెస్ట్లో ఉన్న ఐడియా ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మీనింగ్ అంటే థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, మీనింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఐడియా ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఐడియా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే అంటున్నాడు టు అండర్స్టాండ్ ది ఐడియా ఇన్ ద టెస్ట్. టెస్ట్లో ఏంటి ఐడియా అనేది అర్థం చేసుకోవాలి. మనం మీనింగ్ అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఐడియా అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. మీనింగ్ అర్థం చేసుకోవాలి, ఐడియా అర్థం చేసుకోవాలి. అంటే ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ అలాగే సిక్స్త్ పాయింట్ చూసుకుంటే టు అండర్స్టాండ్ ది, ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే టు అండర్స్టాండ్ ది సింబల్ ఇన్ ద టెస్ట్. టెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క సింబల్స్ని, గుర్తుల్ని అర్థం చేసుకునేటట్టు ఉంటారు. అవన్నీ తెలుసుకుంటే నువ్వేంటంటే ఆటోమేటిక్గా నువ్వు ఒక ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఇదే. వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఇదే. అంటే టు అండర్స్టాండ్ ది సింబల్ ఇన్ ద టెస్ట్. టు అండర్స్టాండ్ ది సింబల్ ఇన్ ద టెస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. టెస్ట్ అంటే ఏంటి. తర్వాత టు సమరైజ్ ది టెస్ట్. టెస్ట్లో ఉన్నటువంటి సమరైజ్ విషయాన్ని గ్రహించాలి. ఆ టెస్ట్లో ఉన్నటువంటి
ఆ ఉన్న విషయాలన్నింటిలో కూడా ఏంటంటే నువ్వేం చేయాలంటే గ్రహించాలి ఉన్నటువంటి దాన్ని. టు సమరైజ్ ది టు సమరైజ్ ది టెస్ట్ని సమరైజ్ చేసుకోవాలి. అంటే టెస్ట్లో ఉన్న దాని భావాన్ని నువ్వు గ్రహించాలి, అర్థం చేసి గ్రహించాలన్నమాట ఏంటనేది. ఇలాగ ఉన్నప్పుడు అంటే ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ నువ్వు గ్రహించినప్పుడు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఈజీగా మనం ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని మనం రాయగలుగుతాం. అదే చెప్తున్నాడు. వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? మనకి 6 పాయింట్స్ ఇచ్చాడు. అది ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి, దాని అర్థం ఏంటి అని చూసుకున్నట్టయితే టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఐడియాస్ ఉండాలి. సిమిలర్ ఐడియాస్ టు సబ్స్టిట్యూట్ ది సింబల్ ఇంటూ సెంటెన్స్. The third one is to understand the meaning of the text, and the fourth one is to understand the idea in the text, and the fifth one to understand the symbol in the text, and last one is the sixth one is to summarize the text. To summarize the text. To summarize the text ఏంటనేది మనం గ్రహించవలసి వస్తుంది. ఇవి మనకి ఉన్నటువంటి ఈ వాట్ ఈజ్ ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి? అసలు ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా చూసుకున్నట్లయితే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనేది ఏంటంటే ఈజ్ విచ్ రిటర్న్ ఆర్ మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఎక్స్పెన్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే ఏంటి తెలుసుకున్నాం. అసలు ఎక్స్పెన్షన్ అంటే ఏంటి? విస్తరించడం అంటే ఏంటి? ఇచ్చిన వాక్యాన్ని లేకపోతే ఇచ్చిన సెంటెన్స్ని, అది ప్రోవర్బ్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, లైన్ కానివ్వండి, పొయిటిక్ కానివ్వండి, సింబాలిక్ కానివ్వండి, ఏది ఇచ్చినప్పుడు కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి గివెన్ యూ హ్యావ్ టు ఎక్స్పెండ్ యువర్ ఐడియాస్. యు ఆర్ ఎక్స్పెండ్ యువర్ ఐడియాస్. నీ ఈ ఐడియాస్ని ఏంటంటే ఎక్స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పెన్షన్ అంటే ఏంటి? Expansion is when writer add more specific details. ఎక్స్పెన్షన్ అనేది ఎవరైతే రాస్తున్నారో రైటర్ ఏం చేయాలంటే రైటర్ అంటే రాసేవాళ్ళు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాసేవాళ్ళు. ఎక్స్పెన్షన్ అంటే ఏంటంటే రైట్ యాడ్ మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్, అంటే మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ రాయాలి. ఎక్స్పెన్షన్ ఏంటంటే ఒక వాక్యం తీసుకుని దాన్ని ఏం చేయాలి? మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్లో మనం విస్తరింప చేయాలి. మోర్ స్పెసిఫిక్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక ప్రోవర్బ్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి. దాన్ని నువ్వేం చేయాలంటే మోర్ డీటెయిల్స్తో దాన్ని ఎక్స్పెండ్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ని మోర్ డీటెయిల్స్తో నువ్వేం చేయాలంటే ఎక్స్పెండ్ చేయాలి, విస్తరింప చేయాలి, వివరించాలి. అది చెప్తున్నాడు. ఎక్స్పెన్షన్ ఈజ్ వెన్ ఏ రైటర్ యాడ్స్ మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్, ఎక్స్ప్లోర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సర్టెన్ పర్మిసెస్. ముఖ్యమైన విషయాలన్నీ కూడా అందులో రాయవలసి ఉంటుంది, ఎఫెక్టివ్గా రాయవలసి ఉంటుంది. ఆర్ ప్రొవైడ్ కాంటెస్ట్ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి కాంటెస్ట్ రాయవలసి ఉంటుంది. పర్టికులర్ సిచ్యువేషన్ గురించి కాంటెస్ట్ రాయవలసి ఉంటుంది. అర్థంగా? ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ అనేది నువ్వు ఐడియాని నువ్వు ఎక్స్పెన్షన్ చేస్తూ పాటు ఏం చేయాలంటే పర్టికులర్ సిచ్యువేషన్ కొన్ని ఉదాహరణలతో కూడా రాయవలసి ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఆ సందర్భాన్ని బట్టి రాయలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ. అసలు ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ అంటే దానికి కొన్ని ఉదాహరణలు రాయవలసి ఉంటుంది, దాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుని రాయవలసి ఉంటుంది. ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ అనేది నీకు తెలిసిన సంఘటనలు ఏమైనా ఉంటే, నీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలంటే కాంటెస్ట్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక ఆర్టికల్లో క్రియేట్ రాయవలసి ఉంటుంది. అంటే స్పెసిఫిక్ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది, ముఖ్యమైన విషయాలు రాయవలసి ఉంటుంది. ఆర్ ప్రొవైడ్ కాంటెస్ట్, అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావు అనేది కాంటెస్ట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కాంటెస్ట్ టు పర్టికులర్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలంటే నువ్వు రాయవలసి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ రౌండర్ వాల్ ఫర్ ద రీడర్. ప్రపంచంలో ఎవరైనా మంచి రీడర్స్ ఉన్నారంటే వాళ్ళని ఉద్దేశించి కూడా మనం ఏం చేయాలంటే రాయవలసి ఉంటుంది.
వాళ్ళ ఉద్దేశించి కూడా మనం రాయవలసి ఉంటుంది. ఎక్స్పెన్షన్ కెన్ ఎక్స్టెండ్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ పీస్ బై ఫ్యూ పారాగ్రాఫ్స్. ఇంకోటి ఏంటంటే కొన్ని పారాగ్రాఫ్స్తో నువ్వేం చేయాలంట, నువ్వు రాసేది ఎక్స్పెండ్ చేయాలి. ఎక్స్పెండ్ కెన్ ఎక్స్టెండ్ చేయాలి, విస్తరింప చేయాలి. ఏంటంట, ద లెంగ్త్ ఆఫ్ యువర్ స్పీసెస్ బై ఫ్యూ పారాగ్రాఫ్స్. నువ్వు రాసే విషయాలన్నిటి కూడా ఫ్యూ పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్ వైజ్గా నువ్వేం చేయాలి, నువ్వు నీ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి, విస్తరింప చేసుకుంటూ. ఫ్యూ పారాగ్రాఫ్స్ అంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఎక్కువ కాదు. ఫ్యూ పారాగ్రాఫ్స్తో నువ్వేంటంటే నీకున్న ఐడియాస్ని లెంగ్త్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఐడియాస్ని ఎక్స్పెన్షన్ అంటే నీకున్న ఐడియాస్ని ఏం చేయాలి, పెంచుకుంటూ పారాగ్రాఫ్స్ వైజ్గా ఫ్యూ పారాగ్రాఫ్స్తో నువ్వు ఏం చేయాలంటే రాయవలసి ఉంటుంది, పారాగ్రాఫ్స్గా రాయవలసి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెన్షన్ మీన్స్ యాంప్లికేషన్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోవర్బ్స్. అది ఎక్స్పెన్షన్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ప్రోవర్బ్ ఉంటే దాన్ని ఎన్లార్జ్మెంట్ చేయటం. ఎన్లార్జ్మెంట్ ఏంటంటే విస్తరింప చేయటం. ఎన్లార్జ్మెంట్ అంటే విస్తరింప చేయటం. దాన్ని ఒక ప్రోవర్బ్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ముందే చెప్పాం మీకు. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాడంటే ఒక ప్రోవర్బ్ ఇస్తాడు. ఆ ప్రోవర్బ్ని ఏం చేయాలంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ రాయాలి, ఐడియాస్ని విస్తరింప చేయాలి. అంతేకాకుండా ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోవర్బ్ని ఏం చేయాలంటే ఇచ్చిన ప్రోవర్బ్ని ఎన్లార్జ్మెంట్ చేయాలి, కొంచెం పెద్దగా రాయాలి. పెద్దగా రాసి ఏం చేయాలి, 1 or 2 పారాగ్రాఫ్స్లో మనం చూపించాలి. 1 or 2 పారాగ్రాఫ్స్లో మనం చూపించాలి. ఇచ్చిన ప్రోవర్బ్ని ఎన్లార్జ్మెంట్ చేయాలి. నేను చెప్పాను, ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటాడు, ఒకసారి టిట్ ఫర్ టాట్ అంటాడు. ఇక్కడ రకరకాలైన నో పే నో రిస్క్ అంటాడు, ఒకసారి నో పే నో రిస్క్. ఇటువంటి ప్రోవర్బ్స్ చేంజ్ చేస్తాడంటే దాన్ని ఎక్స్పెన్స్ చేయమంటాడు. దాన్ని ఏం చేయమంటాడు, ఎక్స్పెన్స్ చేయమంటాడు. ఎక్స్పెన్స్ చేసేటప్పుడు అంటే ఎన్లార్జ్మెంట్ చేయాలి. దాన్ని ఏం చేయాలి, ఎన్లార్జ్మెంట్ చేయాలి. అంటే నీకున్న భావాన్ని, ఐడియాస్ని మరి నీకు ఏ ఐడియాస్ ఉన్నాయో దాని మీద ఇప్పుడు సపోజ్ ఒక ప్రోవర్బ్ ఇచ్చి దాన్ని రాయమంటే నీకు ఉన్న ఓన్ ఐడియాస్ని ఏం చేయండి, నీ థాట్స్ని యూజ్ చేసి ఏంటంటే ఆ సెంటెన్స్ని నువ్వు ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి, ఎన్లార్జ్మెంట్ చేయాలి, కొంచెం పెద్దదిగా చేసి రాయాలి. ఏ విధంగా రాయాలి అంటే 1 or అంటే ఫ్యూ పారాగ్రాఫ్స్లో మనం చూపించాలి. ఫ్యూ పారాగ్రాఫ్స్లో మనం దాన్ని చూపించవలసి ఉంటుంది, ఫ్యూ పారాగ్రాఫ్స్. అంతేకాకుండా ప్రోవర్బ్స్ మ్యాక్సిమం an epigram or a statement. It usually consists of following the things. అయితే ఎపిగ్రామ్ కానీ తర్వాత మ్యాక్సిమంగా మనం రాయవలసి ఉంటుంది. అంటే ఎపిగ్రామ్లో అంటే ఏంటంటే మ్యాక్సిమం ఉండాలి. అంటే ఎపిగ్రామ్ అంటే ఏంటి, ఎపిగ్రామ్ సంక్షిప్తంగా ఎక్కువగా రాయవలసి ఉంటుంది, సంక్షిప్తంగా రాయవలసి ఉంటుంది, సంక్షిప్తంగా కూడా రాయవలసి ఉంటుంది. ఆర్ ఏ స్టేట్మెంట్ రూపంలో కూడా రాయవలసి ఉంటుంది. ఇట్ యూజువల్లీ కాన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ థింగ్స్. కొన్ని విషయాలు ఉన్నాయి, కాన్సిస్ట్ థింగ్స్, కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు ఇందులో చూసినట్లయితే ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ సబ్జెక్ట్. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి మీనింగ్ని తీసుకోవాలి. an expression of the implication of the subject. అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి వాటిని ఇంప్లికేషన్ చేయాలి, విస్తరణ చేయాలి, తెలియజేయాలి, ఇంప్లికేషన్ చేయాలి. an illusion of what the subject means. సబ్జెక్ట్ యొక్క అర్థం ఏంటి అనేది మనం ఇలిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క అర్థం ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఆ మీనింగ్ ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ బోర్డు మీద రాస్తాను, మీకు తెలుస్తుంది. బోర్డు మీద రాస్తే మీకు ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా రాసేటప్పుడు కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ ఏం చెప్తున్నారు, కొన్ని విషయాలు ఏంటంటే
ఇక్కడ ఏం చూస్తున్నట్లయితే ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ సబ్జెక్ట్, ద మీనింగ్ ఆఫ్ ది the meaning of the given subjects, the meaning of the given subjects, the meaning of the given subjects అంటే సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటనే తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే an explanation of the implication implications of the subject. Implication of the subject. C ఏంటంటే an illustration of what the subject is, an illustration of what the subject mean, what the subject means. తర్వాత B చూసినట్లయితే an elaboration of the subject, an elaboration of the subject by means of some questions, means of some questions అయితే చూసినట్లయితే ఈ పాయింట్స్ ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటని తెలుసుకోవాలి. ఏంటి ఏముంది దాంట్లో, ఏం తీసుకున్నాం మనం. అలాగే an explanation of the implication, దాని యొక్క అంతర్భావం ఏంటి తెలుసుకోవాలి. ఇంప్లికేషన్ అంటే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి తెలుసుకోవాలి. దాని మీద ఏ విధంగా ఇంప్లికేషన్ అంతర్భావం ఏంటి అని తెలుసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి అంతర్భావం ఏంటి, మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. ఇంప్లికేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ లో ఉన్నటువంటి అంతర్భాగం ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంది. అలాగే ఇలస్ట్రేషన్ ఆఫ్ ది వాట్ ద సబ్జెక్ట్ మీన్స్, అంటే సబ్జెక్ట్ యొక్క అర్థం ఏంటి అనే దానికి మనం ఊహించుకోవాలి. ఇలస్ట్రేషన్ అంటే ఊహించుకోవటం, భావించుకోవటం ఏంటనేది తెలుసుకోవాలి. అలాగే ఎలబ్రేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ బై మీన్స్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్, కొన్ని ప్రశ్నల ద్వారాగా మనం వేసుకునే కొన్ని ప్రశ్నల ద్వారాగా ఆ సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఎలాబరేషన్ చేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ మనం ఏం చేయాలి, ఎలాబరేషన్ కొన్ని ప్రశ్నల ద్వారాగా మనం కొన్ని ప్రశ్నలు మనం ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాసేటప్పుడు మనం కొన్ని ప్రశ్నలు రాసేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనకి అరైజ్ అయితే, కొన్ని డౌట్స్ మనకు వస్తే, కొన్ని ప్రశ్నలు మనలో వచ్చినట్లయితే అప్పుడు ఏంటంటే ద టెక్స్ట్ లో ఉన్నటువంటి ద మీన్స్ ఆఫ్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ మనకి అరైజ్ అయినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఆ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని ఎలాబరేట్ చేస్తాము. మనం ఏం చేస్తామంటే ఎలాబరేట్ చేస్తాం. అసలు దేనికి అంటే క్వశ్చన్ ఏంటి, అసలు దేని గురించి ఇచ్చాడు ఆ క్వశ్చన్, అంటే ఆ సెంటెన్స్ లేదా ప్రోవర్బ్ దేని గురించి ఇచ్చాడు, దేనికి సంబంధించింది, అసలు మనం ఏ విధంగా రాయాలి, అసలు సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా
మనం దాని అర్థాన్ని భావన మనం తెలుసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్కి మన అర్థం తెలుసుకున్నట్లయితే అప్పుడు ఏంటంటే మనం ఈయన ఎలాబరేట్ చేస్తాం, దాన్ని మనం ఏం చేస్తాం, ఎలాబరేట్ చేస్తాం, దాన్ని విస్తరింప చేస్తాం, దాన్ని మనం ఏం చేస్తాం, విస్తరింప చేస్తాం. అంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి, వాట్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనే దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. అలాగే అసలు ఎక్స్పెన్షన్ అంటే ఏంటి, ఎక్స్పెన్షన్ అంటే ఏంటంటే అంటే మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ రాయటం అని చెప్పుకున్నాం. అలాగే దాంట్లో ఉన్న రూల్స్ ఏంటి, ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. వీటిని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, మీరు గుర్తించినట్లయితే ఈజీగా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని మనం రాయాలి. ఇది బై హార్ట్ చేసేసి కంఠస్థం చేసి రాసేది కాదు. ఇది మనం ఓన్గా రాయాలి, మన ఓన్ ఐడియాస్తోనూ వాటిని స్పెసిఫిక్గా ఎలాబరేట్గా దాన్ని ఎక్స్టెండ్ చేసి మనం ఏంటంటే రాయవలసి ఉంటుంది ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అంటే. అందుకని ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ అన్నీ కూడా వాటిలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని వాటి ప్రకారంగా మనం చదువుకుంటే ఎగ్జామినేషన్లో మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.